మిత్రులారా, నేను మీ గున్న రాజేందర్ రెడ్డి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అంతర్జాతీయ సంస్థ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ జాతీయ సంస్థ, గాంధీ భవన్ హైదరాబాదు గత 70 సంవత్సరాలుగా నడుస్తున్న సంస్థలు. మనకన్నా ముందున్నటువంటి మహానుభావులంతా మనకు అందించినటువంటి సంస్థ. ఈ సంస్థలో జరిగిన ఒప్పులన్నీ కూడా ఈ కీర్తి కిరీటం అంతా కూడా మన పెద్దలకు దక్కుతుంది. ఇల్లేమన్నా పొరపాటు జరిగితే ఆ పొరపాటుకు మేమే బాధ్యులం అని చెప్తున్నాం. కాబట్టి మిత్రులారా, మహాత్మా గాంధీ ప్రకృతి వైద్యం అనే దాన్ని తను ఎట్లా ఈ వైద్యం కరెక్ట్ అని చెప్పి సనాతన భారతీయులు ఈ ప్రకృతి వైద్యం మీద చాలా చెప్తుండ్రు. దీని మీద నేను కూడా ఆచరించాలని చెప్పి ఆయన ఒక 5 సంవత్సరాలు జీవితం, 5 years ఆయన మొత్తం పండ్లు తిని జీవించాడు. ఓన్లీ ఫ్రూట్స్, నేచురల్ సీజనల్ ఫుడ్స్. అంటే పండ్లు తినడం వల్ల ఇంత గొప్ప ఆరోగ్యం వస్తుంది అంటే ఏం పండ్లు అవి? విదేశీ పండ్లు కావు, స్వదేశీ. విదేశీ పండ్లు తినమనిలే, స్వదేశీ తినమన్నాడు. ఇంకేం చెప్పిండు? ప్రాంతీయంగా తినమన్నాడు. నీ ప్రాంతంలో వచ్చే పండ్లు, దాన్ని ఏమన్నాడైనా? సీజనల్ ఫ్రూట్స్ అన్నాడు. ఆ పండ్లు తినండి అంటే ఉడకబెట్టిన ఆహారం తినాల్సిన అవసరం లేదు, పండ్లతో ఉండాలి. ఎందుకంటే ప్రకృతి చికిత్సలో ఇది చెప్తుంది కాబట్టి ఇది కరెక్టా కాదా అని తన శరీరం మీద తన మీద తాను ప్రయోగం చేసుకున్నాం. 5 సంవత్సరాలు పండ్లు తిని రాసేసిండు. ఇది చాలా గొప్ప మనకు మేలు జరుగుతుంది, మన మానవులకు మేలు జరుగుతుంది. కాబట్టి మొత్తానికి నేను తిన్నా కానీ మీరు తినకున్నా రోజుల మీరు ఉడికించిన ఆహారం సగం తింటే మిగతా సగం పండ్లు తినాలని గాంధీ చెప్పాడు. కాబట్టి ప్రకృతి చికిత్స మీద ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన బట్టలు, కాటన్ బట్టలు తడిపి తలనొప్పి లేచినప్పుడు, పొట్ట నొప్పి లేచినప్పుడు బట్టలు పెట్టుకొని మట్టితోని, పుట్టమట్టి తీసుకొచ్చి మట్టితోని పట్టీలు వేసుకొని, ప్రకృతి చికిత్స అంటే ఏంది అది అర్థం అంటే, ప్రకృతి చికిత్స అంటే భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు. మనం అంతా ఎట్లా తయారైనాం? సమస్త ప్రాణికోటి దేంతో తయారైంది? ఈ పంచభూతాలతో తయారైనాం. ఇది కదా సైన్సు. ఈ సైన్స్ను పట్టిండు గాంధీ. భూమి మీద, ఆకాశం మీద ఉన్న సమస్త ప్రాణికోటి దేంతో తయారైనవి? పంచభూతాలు అంటాం, పంచశక్తులు. అంటే భూమితో తయారైంది, అగ్ని, ఆకాశము, జలము, వాయువు. ఇవి కలిస్తేనే ఒక ప్రాణి ఏర్పడేది. అప్పుడు ఆయన ఏం చేసిండు? ఈ పంచశక్తులతోనే, మట్టితోని, నీళ్లతోని, గాలితోని, అగ్నితోని, వీటితోని చికిత్స. ఇది ప్రకృతి చికిత్స, ప్రకృతితోని చికిత్స. ఇంట్లో ఏం చెప్తాడు ఆయన? 1000 రోగాలకు 999 రోగాలు తగ్గుతాయి, ఒక్క రోగం నేను చెప్పలేని చెప్పి. కాబట్టి మిత్రులారా, దీన్ని మీరు అర్థం చేసుకొని ప్రకృతి చికిత్స మీద మీరు రీసెర్చ్ చేయండి. ఇది గాంధీ విజ్ఞానం.